శ్రీ లక్ష్మీ నరసింహుడు సాక్షిగా చెబుతున్న 15 ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుందంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి, రైతుల గురించి క్లారిటీగా భగవంతుని ముందు అంటే లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా నేను 15 ఆగస్టు లోపల 2 లక్షలు రుణమాఫీ. మరి ఒట్టి వాగ్దానాల కంటే లక్ష్మీ నరసింహస్వామి ముందు వాగ్దానం చేస్తుంటే 100% ఇస్తాడన్నట్టు నమ్మాలి కదా. ఆయన నమ్మి ఆయనను గెలిపించారు కదా. మరి 10 సంవత్సరాలు వాళ్ళు చేసి ఏం చేయలేదు, ఏం బీకలేదు, వాళ్ళ వాగ్దానాలన్నీ మిగిలిపోయినాయి. మరి ఈయన 4 నెలలు చేసి 3 నెలలు చేసిండు కాబట్టి మరి ఈయనకు మనం అవకాశం ఇవ్వాలన్నా వద్దా? రాష్ట్ర ప్రజలంతా కలిసి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఖజానా లేని పరిస్థితిలో మొత్తం ఏంది జీరో చేసి వెళ్ళిపోయిన పార్టీ ఈరోజు మళ్ళీ తిరిగి అధికారంలోకి అందరినీ ఇలా గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ మళ్ళగిన ఆగస్టు అన్నీ ఇచ్చుకుంటా ఇది పెద్ద ఎత్తున 2 లక్షల రుణమాఫీ కాబట్టి బడ్జెట్కు మించిన విషయము. ఇది ఖచ్చితంగా 15 ఆగస్టు లోపల చేస్తాడు. 15 ఆగస్టు అంటే ఏముంది, ఏప్రిల్ అయిపోయింది, మే, జూన్, జూలై, ఆగస్టు అంటే ఎన్ని 3 నెలలు, ఇంకొక 100 రోజులు అడుగుతున్నాడు. ఇక ఆ మాత్రం ఇవ్వకపోతే ఎట్లా? మనం 10 సంవత్సరాలు అయితే ఇచ్చినాం కదా పీకుడు గాళ్ళకు. వాళ్ళు ఏం బీకేసి తెలంగాణ అంతా ఏం చేయలేకపోయారు కదా. వాగ్దానాలు అలాగనే మిగిలిపోయినాయి, ఉద్యోగులు అలాగనే మిగిలిపోయినాయి, ఎంప్లాయీస్ అలాగనే మిగిలిపోయినాయి. మాటలు సంబరానే మొగన్ని మర్చిపోయినట్టుగా లాస్ట్కి ఏం చేసిర్రు, ఎక్కడికక్కడ మొత్తం తెలంగాణను దోసుకొని తిన్నారు. ఇప్పుడు మళ్ళీ మీద అధికారం ఉన్నట్టుగా ఫీలింగ్ అయిపోయింది అది. కాబట్టి ఒక్కసారన్నా మనం గిన ఓసారి ప్రతి మనిషి ప్రతి ఒక్క ఇల్లు నడపాలంటే కష్టమవుతుంది. ఒక రాష్ట్రాన్ని నడపాలన్నప్పుడు ఖజానా లేని టైంలో మనం ఖచ్చితంగా దయచేసి తెలంగాణ రైతన్నులకు అందరికీ, సోదరులందరికీ ఒక్కసారి అవకాశం ఇద్దాము. అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోకపోతే మనం ఎలా పనిష్మెంట్ ఇవ్వాలో అది మనకు తెలుసు రాష్ట్ర ప్రజలకు. కాబట్టి ఈ విషయానికి వచ్చేస్తే లక్ష్మీ నరసింహ సాక్షిగా 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తా అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. చూద్దాం ఒకసారి. ఇది ఎక్కడ అంటున్నాడు? భువనగిరి రోడ్ షోలో అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు, పార్టీ శ్రేణులు అంటే అందరూ ఎక్కడ ఏ నియోజకవర్గం పోయినా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాబట్టి వాళ్ళందరూ ఏమడుగుతున్నారు? సార్ మీరు అధికారం వచ్చినప్పుడు అన్ని చేస్తున్నారు, 100 రోజులలో 100 రోజులు అయిపోయిందంటే 100 రోజులకు 4-5 చేసినా మిగతా దానికి ఇది పెద్ద ఎత్తున డబ్బుతో కూడవలసిన వ్యవహారం కాబట్టి కొంచెం ఇంకో 100 రోజుల టైం అడుగుతున్నాడు. మరి రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారు? దయదలిచి ఇస్తురా లేకపోతే ఏమైనా పనిష్మెంట్ ఇస్తారా? ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఇస్తారని ఒక భావన కలుగుతుంది. కాబట్టి వచ్చే పంట నుంచి వరికి 500 బోనసు, గుట్టలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తా. యాదగిరి గుట్టలో సౌకర్యం కల్పిస్తాడంట. తర్వాత వచ్చే పంట వరికి 500 బోనస్ ఇస్తాడంట. తర్వాత 6,000 కోట్లతో మూసి ప్రక్షాళన, సాగునీటి కాలువలను పూర్తి చేస్తాం. ఇంతకుముందు ఒకటి చేసి సుధీర్ రెడ్డిని చైర్మన్గా పెట్టేసి ఏం బీకేసారు, ఏం చేయలే. ఆయన సంపాదించుకున్నారు, వీళ్ళు సంపాదించుకున్నారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది? 6,000 కోట్లతో మూసి ప్రక్షాళన, సాగునీటి కాలువలను పూర్తి చేస్తామంటున్నారు. మొత్తం మూసిని బాగా చేసి. తర్వాత నాతో పాటు సీఎం అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి, సీఎం పదవి నాకు బాధ్యత, సర్కారును ఎందుకు కూలగొడతారు? ఇప్పుడు నా దగ్గర ఉన్న కోమటిరెడ్డి నా పైనే ఉన్నాడు, నా దగ్గరనే ఉన్నాడు. ఇప్పుడు నన్ను కూలగొట్టి ఏం చేస్తారు? ఆయన సీఎం అర్హత ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కదా. సీఎం పదవి నాకు బాధ్యత, సర్కారును ఎందుకు కూలగొడతారు? ఇచ్చిన హామీలను నెరవేర్చినందుక, అంటే ఏ హామీలు అయితే ఇచ్చిండో ఆ హామీలను ఇచ్చినందుక కూలగొట్టేది మీరు? బీఆర్ఎస్ టైప్ అయితే కాదు కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న మేనిఫెస్టోను అన్నింటినీ చేసుకుంటూ వస్తున్నా కదా. నాకు సపోర్ట్గా ఉన్నది ఏంటంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఆయనకే అర్హత ఉంది. మరి ఆయననే కాకుండా నన్ను ఎందుకు గురించి పడగొడతారు? అసలు దానికి అర్థమైంది అనేసి రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. ఇచ్చిన హామీలను నెరవేర్చినందుక కేసీఆర్ బిడ్డకు బెయిల్ రావాలంటే భువనగిరిలో బీజేపీ గెలవాలంట. అంటే కవితకు బెయిల్ గురు, దీనికి సంబంధం ఏంది? బెయిల్ ఎట్లొస్తుంది? చట్టము తన పని తను చేసుకోబోతుంది. అవన్నీ తన పెద్ద ఎత్తున దానికి ఒక ఖచ్చితంగా జైల్లో ఉన్న ఆమె బయటికి రావాలంటే టైం పడుతుంది. కేసు సంబంధించిన మొత్తం అన్నీ దానికి సంబంధించిన ఏదైతే ఉందో ఈడీ ఉన్నా, సిబిఐ ఉన్నా మొత్తం వాళ్ళన్నిటికీ వాళ్ళ సాక్ష్యాలు దొరకాలి. ఆమెను ఇన్వెస్టిగేషన్ చేయాలి. తర్వాత ఆమె కేసు ప్రూవ్ అవుతుందా కాదా? అంత ఈజీగా
కేసీఆర్ బిడ్డకు బెయిల్ రావాలని భువనగిరిలో బీజేపీ గెలవాలంటే ఎట్లయితుంది? అది కాదంటే బీజేపీకి ఏమన్నా ఇంతకుముందు అంటే దగ్గరైంది కానీ ఇప్పుడు కాలే కదా. కాబట్టి ఈ విషయంలో బీఆర్ఎస్ బీజేపీని వామపక్షాలు బొందబెట్టాలి. బీఆర్ఎస్ బీజేపీని మొత్తము వామపక్షాలు బొందబెట్టాలి. భువనగిరి ప్రచారంలో రేవత్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 3 జిల్లాల్లో నాడు రేవత్ పర్యటన, నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం. తర్వాత సీఎం రేవత్ నాయకత్వంలో 11 మంది మంత్రులకు ఒక జట్టుగా ఉన్నాం. ఉత్తమ్ అంటే ఏదైతే ఈ సీఎం రేవత్ నాయకత్వంలో 11 మంది మంత్రులకు ఒక జట్టుగా ఉన్నారంట ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. కాబట్టి ఈ విషయంలో భువనగిరి ఏరియాలో రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్తున్నా, ఏది ఏమైనా సరే 15 ఆగస్టు లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. అంటే ఎవరు ఏమైనా ఏం చేసినా, ఎవడు బడగొడుతున్నా, ఎవడు తప్పు మాట్లాడినా నేను ఇచ్చిన మాట తప్పను, రైతులకు 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా ఇస్తా అనేసి ఎవరు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. వచ్చే పంట నుంచి వరికి 500 బోనస్ ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తానని స్పష్టం చేశారు. వచ్చే పంట నుంచి ఖచ్చితంగా ధాన్యానికి వరి పంటకు ఒక 500 రూపాయలు ఇస్తా అంటున్నాడు బోనస్. తర్వాత అది ఆదివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన రోడ్ షోలో అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడు. అంటే నెక్స్ట్ పంట నుంచి వరికి కొనడానికైనా 500 బోనస్ ఇవ్వడానికైనా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నా రేపు 15 ఆగస్టు లోపల ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేస్తానని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ కార్నల్ మీటింగ్లో భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధీనంలో ఇక్కడ తర్వాత ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. యాదగిరిగుట్టలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని కుర్చీ వేసుకొని ఇక్కడే కూర్చొని, అంటే ఇక్కడ మొత్తం యాదగిరిగుట్టలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తా అని ఇక్కడే కూర్చో వేసుకొని ఏ విధంగా నేను మాట ఇస్తున్నాను అవన్నీ నెరవేరుస్తా అని ఖచ్చితంగా రేవంత్ సర్కార్ చెప్తున్నాడు.